కానీ జగన్నాథుడు ఆడిన ఆట ఏంటో తెలుసా? ఒక రోజు రాత్రి రాజు కలలోకి వచ్చి నీలాచలం అనే ప్రాంతంలో నీలమాధవుడు అనే రూపంలో ఉన్నాను, నువ్వు ఎలా అయితే అనుకున్నావో అలానే ఉన్నాను, వచ్చి కనుక్కో అని చెప్తాడు. వెంటనే రాజు మరుసటి రోజు 4 సైనికుల్ని ప్రపంచానికి 4 దిక్కులుగా పంపిస్తాడు వెతకడం కోసమని. అందులో 3కి ఎక్కడా నీలాచలం అనేది దొరకదు కాబట్టి వాడు తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. అందులో 4వ వాడి పేరు విద్యాపతి. అతను చాలా తెలివైన వాడు. ఒక పని చెప్తే అది కంప్లీట్ చేసే వరకు వెనక్కి అయితే రాడు. సో రాజు అతని మీద నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. విద్యాపతి వెతకని రాజ్యం లేదు. చివరగా ఒక అరణ్య ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ విద్యాపతి ఒక ట్రైబల్ పీపుల్ ని కలుస్తాడు. అక్కడ కొన్ని రోజులు ఉంటాడు. అక్కడ విద్యాపతి గమనించింది ఏంటంటే, విశ్వావసు రోజు అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఒక కట్టెకు నిప్పు అంటించుకుని వెళ్తాడు. తెల్లవారక ముందే రిటర్న్ వచ్చేస్తాడు.